ఇప్పుడేంటి బాస్కి వెలుగులోకి వెళ్ళడానికి ప్రాబ్లం, మేం పంపించాలి అంతే జీ. పంపించేద్దాం. 5 నిమిషాల పని. బిజినెస్ క్లాస్లో వీఐపీలా పంపిద్దాం. నాది పూచి. మరి నాన్న టికెట్ను బుక్ చేసావా, నేను చేయమంటావా? చిన్న పనులు అంటే నాకు చిరాకు, నువ్వే కానిచ్చే. బుక్ చేస్తా. నేను పంపిస్తాను. బాస్, ఒక సూపర్ ఐడియా. నేనేం చేస్తానంటే తిన్నగా ఇంటికి వెళ్ళి చల్లటి తులసి నీళ్ళలో స్నానం చేసి తడి బట్టలతో ఏమీ తినకుండా ప్రత్యేకమైన సమయంలో ప్రతీకార దేవి ముందు చతుర్ముఖ సర్వేశ్వర సహస్రనామ మంత్రం 1001 శ్లోకాలు 1001 సార్లు జపించానంటే మీరు ఈ లోకం నుంచి ఏ లోకానికైనా వెళ్ళిపోవచ్చు. ఎవరికి ఇంకో జన్మ అక్కర్లేదుగా. మీరు త్వరగా తెరిచారంటే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అమ్మా నాన్న సార్ ఇప్పుడు తలుపు తెరుస్తారు, త్వరగా వచ్చేయండి, బ్యాగ్ మర్చిపోదు. నీవు ఆడిన మాట తప్పవన్న నమ్మకమేమిటి? తల్లి పాలతో పాటు నిజాయితీ పాలు పట్టింది నా తల్లి. నమ్మండి బాస్. నమ్మకము మీద నాకు నమ్మకము లేదు. కాబోవు కార్యము 4 గోడల మధ్య 3 దినములలో రాబోవు నవకాళికా పౌర్ణమి నాడు జరగవలెను. మా అడ్డంకులు తొలగించుటకు నీకు ఎట్టి అడ్డంకులు రాకుండా నేను చూసుకునేదను. స్వర్గలోక ద్వారము మాకు తెరవబడు సమయమున మీకు ఈ కోట ద్వారము తెరవబడును. నీ ద్వారా పరలోకమునకు చేరవలసినది మేము, మా ద్వారా నిన్ను పరలోకమునకు పంపు అవసరము కలిగించకును. నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే. నిన్ను నమ్మేం చూడు. ఇక్కడ కారణం లేక ఏ కార్యం జరగదు కాశ్మీరా, వెళ్ళి వెతుకు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నీకు ఈ ప్లేస్ ఎలా తెలుసు? నేను ఇక్కడికి ఎలా వచ్చాననేది ముఖ్యం కాదు. ఇక్కడికి మీరు ఎలా వచ్చారో తెలిస్తే షాక్ అవుతారు. మిమ్మల్ని చూడ్డానికి చిదంబరనాథన్ అని ఒకరు వచ్చారే, ఆయన ఎవరో తెలుసా మీకు? నమస్కారం అంగా, ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. మీరు దయ్యం వదిలించాలని కాశ్మీర్ హెల్ప్ కోసం వచ్చారు కదా? నానా ఎనక కాశ్మీరా తెలుసుంటే నా ఏమ్మా ఉన్న వెతుక్కుంటూ వస్తున్న చెప్పు. ఆయన మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు నేను ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో మీరు మీ నాన్న మాత్రమే ఉన్నారు. ఆయన ఉన్న చోట ఏదో అమానుషంగా ఉంది. ఆ రోజు వచ్చింది ఒక దయ్యం. వెతుక్కుంటూ ఒక దయ్యం మీకోసం వచ్చింది. మిమ్మల్ని దయ్యవే హెల్ప్ అడుగుతోందంటే చచ్చర్రా. వాట్ ఎ మ్యాన్. ఏయ్ మెంటల్, తలుపు బ్లాక్ చేసి ఉందిగా, నువ్వులా లోపలికి వచ్చావు?
తలుపు తెరిచే ఉంది. తలుపులు తెరిచున్నాయా? రామా ఏమైంది? మొత్తం ఫ్యామిలీ బ్యాక్ తో బయలుదేరిపోయారు. నీ పాటికి నువ్వు తలుపు తెరిచిపెట్టి వచ్చేసావు. ఆత్మలు మనల్ని చూసి భయపడి పారిపోతే అందుకే పద ఏ తలుపు చూపించు. జీ జీ ఎలాగో డోర్ క్లోజ్ చేస్తున్నారు కదా, అదితో నన్ను బయటికి తోసి క్లోజ్ చేయండి జీ. ఆత్మలు మిస్ అయిపోతాయేమో, త్వరగా అన్నయ్య. దా నడు. బ్యాగ్ లో ఏంటి? ఎక్విప్మెంట్సా? అవునమ్మా, ఎక్విప్మెంట్సే. ఓకే. పదమ్మా. ఏమి ఏమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? అరే ఏమిటమ్మా, నువ్వు రన్నింగ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు కదా. అటువైపు. తలుపు తెరిచుందన్నారు. దోమలు వస్తాయని ముద్దామని వెళ్ళాను. అంతలోనే మీ వాళ్ళు. కాశ్మోరా, నీవు నాకు అవసరము. అందుకే నీ కొరకొచ్చిన యముడు వెనుదిరిగినాడు. యుద్ధరంగంలో పుట్టి ఖడ్గ విద్యతో పెరిగి రక్తంతో తడిసి శవాల మధ్య భుజించి ఇంతటి వాడినైనాను. పరుగు తీశావో ప్రాణం తీస్తాను. సూపర్ జీ. ఏ లూసు, ఉన్న దయ్యాలు చాలంటూ నువ్వు ముందు దేలాడుస్తున్నావు. నమస్కారం అంగా, నా చిదంబరనాథన్. చిదంబరనాథన్. ఫోటో కిందే ముందు చూడండి. జననం మరణం తమిళలో రాసుంది. నువ్వే చెప్పావుగా వచ్చే రైతులు ఫోన్లో కనిపించలేదు దెయ్యమని. చస్తేనేక దెయ్యమే వచ్చేది. ఆయన చచ్చి 75 ఏళ్ళు అవుతుంది. మీ ఇంటికి దయ్యం రావచ్చు, ఓకే, కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఎరుకలేక వచ్చావు, ఎరుకలేక పోతావు. చిరమాయను పెరుమాయ, ఇది స్వాహ అది స్వాహ. అయ్యయ్యో ఏంటి జీ? యో అటు చూడమయ్యా, చిదంబరం నుంచి 75 ఏళ్ళు అవుతుంది. అరవంలో అడ్డదిడ్డంగా రాసుంటే ఆయన చిదంబరం నాన్న. ఆ మనిషి ఎలా ఉంటాడో తెలుసా? ఫుల్గా బలిసి బ్లాక్గా ప్రెస్గా ఉంటాడు. ఇక్కడ కారణం లేక ఏ కార్యం జరగదు కాశ్మోరా. వెళ్ళి వెతుకు. శవా తాగేసావా? తాగేసావా? ఏంటిది? ఇక్కడ బొమ్మలు కూడా మాట్లాడు. పూర్తిగా తాగేసావా? అయిపోయింది జీ. ఏ మీరు తాగదాం అనుకున్నారా జీ? కొన్ని వందల సంవత్సరాల క్రితం మా మహారాజు తాగగా మిగిలినవి ఏం చెయ్యాలో తెలియక అలాగే ఉంచేశాం. కుళ్ళు పెడితే కమ్మగా ఉండడానికి ఇదేవడం వైనా? ఎంగిలి నీళ్ళకి ఇంత కాన్సెప్ట్ అవసరమా? మూసి పెట్టిన నీటిని 3 రోజుల తర్వాత తాగితేనే మోషన్ మాట విందు. మహారాజు తాగిందట. నా పరిస్థితి ఏంటి జీ? ఏంటి జీ? కళ్ళు క్రాసింగ్ అయిపోతున్నాయి. అంతేనా జీ?